కొరియన్ కనకరాజు. ఒక సత్య కామెడీ 20 మినిట్స్ కామెడీ తప్ప సినిమాలు అసలు దేనికోసం చూడాలి అని అంటే నా దగ్గర అసలు రీజనే లేదు. నన్ను అడిగితే ఓటీటీలో వచ్చాక కూడా చూడడం వేస్ట్. ఎందుకంటే ఆ సత్య కామెడీ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్టాగ్రామ్లో ఎలాగో వస్తాయి. సో ఇన్స్టాగ్రామ్లో చూసి సరిపెట్టుకోవాల్సిన మూవీ. ఆ క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో ఒక 15 మినిట్స్ దాకా ఉంటుంది అనుకుంటా క్లైమాక్స్ పోర్షన్. అందులో వచ్చే ట్విస్ట్ కానీ ఆ సీజీ వర్క్ కానీ అసలు ఎవరు భయ్యా యాక్సెప్ట్ చేసింది? అసలు ఇది స్క్రీన్ మీద ఇస్తే బాగానే ఉంటుంది అని అనుకుంది ఎవరు? మళ్ళీ అందులో దేవుడిని ఇన్కార్పొరేట్ చేసి ఇవన్నీ అవసరం లేదు. అంత వరస్ట్గా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యాక్చువల్లీ పొద్దున లేచి చూసేసరికి ఆల్రెడీ ఇండియాలో షో పడిపోయింది అనుకుంటా, రివ్యూస్ వచ్చాయి కొంచెం బాగానే ఉందనేసరికి ఎక్స్పెక్టేషన్ తోటే వెళ్ళాను. బట్ యాజ్ ఎ పాయింట్గా ఆ పాయింట్ ఏదైతే తీసుకున్నారో ఆ పాయింట్ బాగానే ఉంది. కాకపోతే ప్రొసీడింగ్స్ కానీ ముందుకు వెళ్ళడానికి వేరే ఏది మనకి అంత ఇంట్రెస్టింగ్గా కానీ లవ్ స్టోరీ కానీ మ్యూజిక్ తమ ఇంటర్వెల్లో ఒక మ్యూజిక్ బాగానే కొట్టాడు అనిపిస్తుంది. తీరా చూస్తే అది ఓజీ దగ్గర నుంచి కాపీ కొట్టినట్టు ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో ఒక బీజిఎం వస్తుంది. ఆబ్వియస్లీ దేవుడి మ్యూజిక్ అని అంటే తమన్ బాగానే కొడతాడు కదా. సో అలానే క్లైమాక్స్లో వచ్చే బీజిఎం బాగానే ఉంది, కానీ అక్కడ సీన్ వర్కౌట్ అవ్వట్లేదు. సీన్ వర్కౌట్ అవునప్పుడు బీజిఎం ఎంత బాగున్నా కానీ మ్యూజిక్ ఎంత బాగున్నా కానీ ఏం చేయలేదు. అండ్ పాటలు అయితే యాక్చువల్లీ అవసరం లేని సినిమా. ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ అక్కర్లేదు, తర్వాత హీరోయిన్ తోటి ఒక సాంగ్ వస్తుంది అది అక్కర్లేదు. మిక్స్డ్ యాక్చువల్లీ. అంటే సినిమా అస్సలు బాగాలేదు. ఓన్లీ సత్య కామెడీ కోసం చూడాలంటే చూడొచ్చు, కానీ యాక్టింగ్ కానీ ఎవరిది అసలు బాగాలేదు. ఓన్లీ సత్య స్టాండ్అవుట్ అవుతాడు అందరితో. అందరు మరీ వర్స్ట్గా చేస్తునేసరికి సత్య కామెడీ ఈజ్ అ బిగ్ రిలీఫ్. ఇంత దాంట్లో కూడా మనకి నవ్వు తెప్పగలుగుతాడు, అతను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. సత్య వచ్చిన పోర్షన్స్లో కంప్లీట్గా థియేటర్ నవ్వుతూనే ఉంటుంది. బట్ అందువల్ల సినిమా కొంచెం యావరేజ్ అనిపిస్తుండొచ్చు, కానీ ఓన్లీ సినిమా పరంగా సత్య బిట్స్ అన్ని పక్కకు తీసేస్తే మాత్రం కంప్లీట్ డిజాస్టర్ మూవీ. నన్ను అడిగితే ఓటీటీలో చూడడం కూడా వర్త్ కాదని నేను చెప్తాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. అది నా ఒపీనియన్. మీరు ఒకవేళ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్.